ఏదైతే ఒక కస్తూర్బా స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేయడం కోన రవి వేధిస్తున్నాడంటూ ఆయన తర్వాత అమెరికా నుండి వచ్చి ఆమె పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది, ఆమె మీద యాక్షన్ తీసుకుంటా, ఎవరిని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇవ్వడం. ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది. స్కూల్కి సరిగ్గా వెళ్ళనని కోన రవికుమార్ గారు చెప్తున్నారు. కోన రవికుమార్ గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 2 నెలలుగా నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్యే రాత్రి వేళ మహిళలకు వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆరోపణల మీద విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు, నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు, విచారణ చేయకుండా నా మీద ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోన రవి నా వ్యక్తిగత విషయాల మీద తప్పుడు ప్రచారం చేశారు, క్యాస్ట్ విషయంలో కూడా ఎమ్మెల్యే దూషించారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు అది పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నట్టు కనిపించట్లేదు. ఓ పక్కన మొన్ననే దీని మీద సీరియస్గా స్పందించాలి అన్నట్టు ఏది 6 ఎమ్మెల్యేలు మందలించారు అంటూ అందులో కోన రవికుమార్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ పరిణామాలు జరిగినాయి కాబట్టి ఇది కేవలం పత్రికల కాన్సెప్ట్ కాబట్టి ఈ పరిస్థితి ఏమిటి ఫ్యూచర్ అన్నది చూడాలి.